జమిలీ ఎన్నికలపై ఏపీ మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. 2027లో యూపీ ఎన్నికలతోనే ఏపీ ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. జగన్ కామెంట్స్ తో ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. జమిలీపై జగన్ కామెంట్స్ కాకతాళీయమా లేక కన్ఫర్మేషన్ తో కూడిన ఇన్ఫర్మేషన్ అన్న డిస్కషన్ జరుగుతోంది. ఇక జగన్ జమిలీ కామెంట్స్ తో వైసీపీలో కొత్త జోష్ నెలకొంది. కళ్లు మూసుకొని తెరుచుకునేలోగా 2 ఏళ్లు గడిచిపోతాయనుకుంటున్నారు. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో తమదే గెలుపని వైసీపీ భావిస్తోంది. ఎలాగో జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు జగన్ సిద్దమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. జమిలీ ఎన్నికలపైన మాజీ సీఎం ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఎందుకంటే జమిలీ ఎన్నికలు ఏపీలో 2027లో రాబోతున్నట్టుగా ఇప్పుడు ఈ రోజు ఇడుపులపాయలో పులివెందులో సమావేశంలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం కొంత రాజకీయంగా చాలా ఆసక్తికరంగా మారింది. జగన్ ఉన్నట్టుండి జమిలీ ఎన్నికలపై ఈ విధంగా మాట్లాడడం వెనుక ఏమై ఉంటుందా అని చెప్పేసి ఇటు వైసీపీ వర్గాలు కావచ్చు, అదేవిధంగా ఆ కూటమి వర్గాలు కావచ్చు ఆరా తీస్తున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. జమిలీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, 2027, 2028, 2029 అని చెప్పేసి రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్ గా జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం కూడా చాలా సీరియస్ గా ఉంది. దానికి సంబంధించి పార్లమెంట్ లో బిల్లు కూడా ప్రవేశపెట్టింది. దీనిపై నెక్స్ట్ మళ్ళీ పార్లమెంట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. బిల్లుకు ఓకే చెప్పే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి జేపీసీకి పోయినా కూడా. అయితే ఈ నేపథ్యంలో రాజకీయంగా ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా రాజకీయంగా చాలా ఆసక్తికరంగా సంతరించుకున్నాయి. ఎందుకంటే జమిలీ ఎన్నికలు గతంలో ఈ మొత్తం జమిలీ ఎన్నికలపైన మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో చాలా దీనిపైన ఎక్కువ చర్చ ఉంది. ఎందుకంటే జమిలీ ఎన్నికలు 2020లో జరుగుతాయని చెప్పి వైసీపీ భావిస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయి ప్రతిపక్షానికే పరిమితమైంది. చాలా తక్కువ, కేవలం 11 డిజిట్కే పరిమితమై ప్రతిపక్షంలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో నెక్స్ట్ మళ్ళీ త్వరగా ఎన్నికలు వస్తే తాము అధికారంలోకి రావచ్చు అనే ఒక దాంట్లో కలలో వైసీపీ ఉంది. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలు మాత్రం కొంత వైసీపీలో కొంత జోష్ నింపుతాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రెగ్యులర్ గా జరిగే ఎన్నికలు సాధారణంగా జరగాలంటే 2029లో జరగాలి. కానీ జమిలీ ఎన్నికలు కనుక జరిగితే అవి కొద్దిగా ప్రీపోన్ అయ్యి 2027లో జరిగే అవకాశాలు ఉన్నట్టుగా వైసీపీ భావిస్తుంది. ఎందుకంటే మొన్న రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా వైసీపీ జమిలీ ఎన్నికలకు మద్దతు తెలిపింది. ఇదే సమయంలో కూటమి తరఫున చంద్రబాబు, ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ జమిలీ ఎన్నికలపైన రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం 2029లోనే జమిలీ ఎన్నికలు వచ్చినా సరే ఏపీలో మాత్రం 2029లోనే ఎన్నికలు జరుగుతాయని సీఎం చంద్రబాబు అనడము, ఇప్పుడు జగన్ ఈ రోజు కాదు 2027లోనే ఎన్నికలు జరుగుతున్నాయి, ఆ ఎన్నికల్లో మళ్ళీ మనం విజయం సాధించబోతున్నాం, అధికారంలోకి రాబోతున్నామని జగన్ చెప్పడం, ఇటు సీఎం కావచ్చు ఇటు మాజీ సీఎం భిన్న ధృవాలు రాజకీయంగా ఎవరికి వాళ్ళే జమిలీ ఎన్నికలపై జోషం చెప్పడం కొంత రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అంటే జగన్ వ్యాఖ్యలు ఏ విధంగా చేశాడు. ఎందుకంటే జమిలీ ఈ గత కొద్ది రోజులుగా జగన్ సెంట్రల్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తో మాట్లాడా. ఎందుకంటే తరచూ బీజేపీ అధిష్టానంతో కొంత టచ్ లో ఉన్నట్టు, ఆ విజయసాయి లాంటి వ్యక్తులు బీజేపీ అధిష్టానంతో పెద్దలతో టచ్ లో ఉన్నట్టుగా కొంత వైసీపీలో కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే 2027లోనే ఎన్నికలు వస్తాయా అని చెప్పేసి కొంత పక్కా సమాచారంతో జగన్ ఈ మాటలు అన్నాడా అని చెప్పేసి వైసీపీతో పాటు ఇటు కూటమిలో కూడా చర్చ జరుగుతోంది. అయితే మరోవైపు కూటమి కావచ్చు, అదేవిధంగా ఏపీలోని కొంత రాజకీయ విశ్లేషకులు వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే జగన్ కేవలం తన క్యాడర్ లో జోష్ నింపడానికే. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత చాలా మొత్తం క్యాడర్ కూడా డీలా పడిపోయింది. వాళ్ళు జోష్ లో నింపడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఇటు కూటమి కావచ్చు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో చాలా మంది సీనియర్లు కావచ్చు ఒకరి తర్వాత ఒకరు ఆ కూటమిలోకి అంటే టీడీపీ కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీకి తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరికొంతమంది పార్టీని వీడే అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలో వాటిని కనీసం పార్టీ నుంచి వలసలు ఆపడానికి, అదేవిధంగా క్యాడర్ లో ఉన్న జోషును కొంత జనరేట్ చేయడానికి ఇలా చేస్తున్నారని చెప్పేసి రాజకీయంగా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే జగన్ గత కొద్ది రోజులుగా మొత్తంగా పూర్తి స్థాయిలో కొంత డిఫెన్స్ లో పడ్డాడు. ఇప్పుడే కొంత దాని నుంచి ఓటమి తర్వాత డిఫెన్స్ లో పడ్డాడు. దాని నుంచి ఇప్పుడిప్పుడే కొంత బయటపడి పూర్తి స్థాయిలో ఇక జనంతో మమేకం కావడానికి సిద్ధపడుతున్నాడు. జనవరిలో కనీసం జనబాట పట్టేందుకు జగన్ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు కొంత తన క్యాడర్ ను జోష్ నింపే అవకాశం స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకోసమే జగన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు. 2027లోనే ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ తో పాటు ఇంకా మిగతా రాష్ట్రాలతో పాటుగా ఏపీకి కూడా ఎన్నికలు జరుగుతాయి. నాకు పక్కా సమాచారం ఉన్నట్టు యాంగిల్లో
ఈ రోజు జగన్ మాట్లాడడం మాత్రం కొంత రాజకీయంగా చాలా ఆసక్తిగా సంతరించుకుంది. మొత్తంగా ఈ చర్చనంతా వైపు ఈ రోజు జమిలీ ఎన్నికలపైన జగన్ చేసిన వ్యాఖ్యలపైన ఏపీలో చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎట్లాంటి నిర్ణయాలు ఉంటాయి, జమిలీ పైన అసలు కేంద్రం ఆలోచన ఏముంది, జమిలీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఉభయ సభలో ఎలాంటి చర్చ జరుగుతుంది, ఆమోదం తెలుపుతుందా లేదా అని సెకండరీ పక్కన పెడితే మాత్రం ఏపీలో ఇప్పుడు మాత్రం జమిలీ పైన హాట్ గా చర్చ జరుగుతుంది. స్పందన.